సిద్ధరామయ్య రాజీనామా అనంతరం సాయంత్రం ఢిల్లీకి వెళ్లబోతున్నారు. రేపు సోనియా రాహుల్ గాంధీతో ఆయన భేటీ కాబోతున్నారు. తన వర్గం నేతలకు కర్ణాటక పీసీసీ పదవి అలాగే కీలక మంత్రి పదవులను కేటాయించాలని అధిష్టానాన్ని సిద్ధరామయ్య కోరబోతున్నారు. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా కాన్సంట్రేటర్ శివప్రసాద్ అందించబోతున్నారు. శివప్రసాద్, మరి కర్ణాటక రాజకీయాలు ఏ రకంగా ముందుకు సాగబోతున్నాయి? మరి సిద్ధరామయ్య తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు, ఇంకా డీకే శివకుమార్ ఇంకా ముఖ్యమంత్రి కాబోతున్నారు. సిద్ధరామయ్య ఢిల్లీ అధిష్టానాన్ని ఏమేం కోరికలు కోరబోతున్నారు? చెప్పినవన్నీ ఆయన కోరబోయే కోరికలే. యాక్చువల్గా చాలా స్మూత్గా హాయిగా జరిగిపోయింది. ఆయన ఇవాళ బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో చక్కగా అనౌన్స్ చేశాడు అఫీషియల్గా నేను వైదొలుగుతున్నానని. అట్లాగే శివకుమార్ పేరు ప్రతిపాదించాడు. ఆయన సంతోషపడడానికి చాలా నార్మల్గా వినటానికి చాలా బాగుంది. కానీ ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని ఎప్పుడైతే తిరస్కరిస్తున్నాడో, నాకు అవసరం లేదు నేను వెళ్ళను అని ఏదైతే చెప్తున్నాడు, దానివల్ల కర్ణాటకలో పరిస్థితి ఇంకా హాయిగా ఉందని మనం అనుకోవడానికి వీలైనటువంటి సన్నివేశం అక్కడ కనిపిస్తాడు. సో న్యాచురల్గా అతను ఎప్పుడైతే రాష్ట్రంలోనే ఉంటాడో, అతని వర్గం వాడు చాలామంది ఉన్నారు అక్కడ. కాబట్టి తనని సమర్థించేవాడు చాలామంది ఉన్నారు. ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి షిఫ్ట్ అవుతారు న్యాచురల్గా, అది వేరే విషయం. కానీ కొంతమంది ఉంటారు నిలదొక్కుని వాడితో పాటే, ఎవరైతే తప్పుకున్నారో వాడితో పాటే ఉండేవాళ్ళు. వాళ్ళందరితో చాలా మంచి రాజకీయాలు చేసే అవకాశం సిద్ధరామయ్యకి ఉంది, లేదని చెప్పడానికి ఇప్పటికి కూడా వీలేదు. మరో రకంగా వీళ్ళ యొక్క ఇంటర్నల్గా డిస్ప్యూట్స్ ఏవైతే ఏర్పడతాయో, అన్స్టేబుల్ గవర్నమెంట్ లాగా ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు న్యాచురల్గా అపోజిషన్కి అది మంచి ఆయుధంగా మారేటటువంటి అవకాశం ఉంది. అందువల్ల సిద్ధరామయ్య ఢిల్లీ వెళ్తున్నారు. 3:30కి ఆయన గవర్నర్ని కలిసేటువంటి అవకాశం ఉంది. గవర్నర్ ఊళ్ళో లేదని చెప్తున్నారు కాబట్టి ఆయన సెక్రటరీకి లెటర్ ఇచ్చేసి వాళ్ళకి ఆ హక్కులు అధికారాలు ఉంటాయి కాబట్టి గవర్నర్ దాన్ని ఆమోదిస్తే సాటర్డే నాడు డీకే యొక్క ప్రమాణ స్వీకారం జరిగేటటువంటి అవకాశం ఉంది. మరో అంక 31వ తారీఖు ఒకవేళ కనుక రేపు జరిగే మ్యాచ్లో కనుక ఐపీఎల్లో ఒకవేళ బెంగళూరు కనుక విజయం సాధించి ఫైనల్ కనుక చేరితే 31 బిగ్ డే కాబట్టి ఆ రోజు ఫైనల్స్ ఉంటాయి కాబట్టి ఆ రోజు ఉదయం ప్రమాణ స్వీకారం చేసిన ఆశ్చర్యపోవాల్సినటువంటి పని లేదు. సరే, మొత్తం మీద సాటర్డే ఆర్ సండే ఆయన యొక్క ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం ఉంది. కానీ డీకే శివకుమార్కి మాత్రం నల్లేరు మీద నడకరాగా అధికారం సాగిపోతుంది అని చెప్పి భావిస్తే మాత్రం చాలా అది అపహాస్యం చేసినట్టే అవుతుంది. చాలా క్రిటికల్ కండిషన్స్లో అతని ఈ పదవిని తీసుకుంటున్నాడు అని మాత్రం స్పష్టంగా చెప్పచ్చు అర్చన. మరి శివప్రసాద్, రేపు సిఎల్పి సమావేశం అంటే అది నామమాత్రంగానే ఉండబోతోందా, లేకపోతే ఏంటి సిఎల్పి సమావేశం ఏం జరగబోతుంది అనిపిస్తుంది శివప్రసాద్? మామూలుగా సిఎల్పి సమావేశంలో ఎప్పుడైనా సరే ఎమ్మెల్యేలందరూ కలిసి ఏకగ్రీవంగా తమ యొక్క నాయకుడిని ఎన్నుకుంటారు. మామూలుగా ఎనీ లెజిస్లేచర్ పార్టీ జరిగేటటువంటి ఇన్ఫార్మల్ సమావేశం అది. అంటే ముందే క్యాండిడేట్ని ఆల్రెడీ నిర్ణయించేస్తారు కాబట్టి ఆ మేరకు జరుగుతాయి. ప్రాంతీయ పార్టీలు అయితే ఇక్కడే నిర్ణయించుకుంటాయి, జాతీయ పార్టీలు అయితే అధిష్టానం నిర్ణయిస్తుంది. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ ఆల్రెడీ చాలా క్లియర్గా సిద్ధరామయ్యని పక్కకి తప్పించడం ఎప్పుడైతే జరిగిందో అప్పుడు డీకే శివకుమార్కి ఇవ్వాలనేది నిర్ణయం చేశారు అనేది క్లియర్. కాబట్టి డీకే శివకుమార్కి అనుకూలంగా రాహుల్ గాంధీ ఏదైతే అక్కడ చెప్పాడో ఆ చెప్పిన దాన్ని యాస్టిస్గా ఎమ్మెల్యేలంతా పాటిస్తారు, ఏకగ్రీవం యునానిమస్గా ఎన్నుకుంటారు. సిద్ధరామయ్య ఆల్రెడీ ఇవాళ ప్రపోజ్ చేశాడు ఇవాళ తన యొక్క బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి దాన్ని యాస్టిస్గా అక్కడ అదే సమావేశంలో కూడా మళ్ళీ ప్రతిపాదిస్తారు, దాన్ని ఆమోదిస్తారు. కాబట్టి న్యాచురల్గా డీకే శివకుమార్ సేమ్ అవుతాడు. కానీ సిద్ధరామయ్య ఢిల్లీ వెళ్ళినటువంటి ధర్మిల ఈయన ఆల్రెడీ పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నాడు కాబట్టి పిసిసి ప్రెసిడెంట్ పదవి వేరే వాళ్ళకి ఇవ్వాలి, అది సిద్ధరామయ్య వర్గానికి ఇవ్వాలి. లేదా అట్ ద సేమ్ టైం మినిస్టర్స్ ఏదైతే కొత్త ఎక్స్పాన్షన్ చేస్తాడో ఆ ఎక్స్పాన్షన్లో తన యొక్క వర్గానికి చెందిన వాళ్ళకి ప్రధానమైనటువంటి ప్లేసెస్ ఇవ్వాలి. ఇవన్నీ కూడా చాలా డిమాండ్లతో ఆయన అక్కడికి వెళ్తున్నాడు. కాబట్టి అందువల్ల ఎన్ని కాంగ్రెస్ అధిష్టానం ఎన్ని నెరవేరుస్తుంది, ఎన్ని నెరవేర్చదు, ఫ్రీ హ్యాండ్ ఇస్తుందా డీకేకి ఇవ్వదా, ఇవన్నీ వేచి చూడాలి. డీకే కనుక ఫ్రీ హ్యాండ్ ఇవ్వకపోతే అంతా మళ్ళీ సిద్ధరామయ్య వర్గమే కనుక దీంట్లో కనుక ఉంటే పరిపాలించేది ఏముంది, ఇతను వాళ్ళ మీద ఆధారపడాల్సి ఉంటుంది. అలా కాకుండా తన వర్గం తన మనుషులు ఇంతకాలం పాటు తనతో ఉన్నారు, తన కోసం పోరాటం చేశారు, ఎన్నోసార్లు ఢిల్లీ వెళ్ళి వచ్చారు. వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ తృప్తిపరచాల్సినటువంటి అవసరం డీకే శివకుమార్ కూడా ఉంది. అందులో తను ప్రాక్టికల్గా కాంగ్రెస్ పార్టీకి అనేక సందర్భాల్లో ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కానీ ట్రబుల్స్ వచ్చినప్పుడు కానీ ట్రబుల్ షూటర్గా చాలా పేరు తెచ్చుకున్నటువంటి వాడు. అట్లా నేపథ్యంలో ఆయనకు పదవి అప్పచెప్పేటప్పుడు అతను ఫ్రీ హ్యాండ్ ఇచ్చి అతని ఈ మంత్రులుగానే నువ్వు సెట్ చేసుకోమని చెప్పాలి. కానీ ఎప్పుడైతే ఈ రకమైనటువంటి డిమాండ్స్ వస్తాయో అప్పుడు ఆటోమేటిక్గా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. పైగా ఇందాక నేను చెప్పినట్టుగా రాజ్యసభకు వెళ్ళడానికి ఆయనకి ఇష్టం లేదు సిద్ధరామయ్య అని చెప్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా చాలా డిఫికల్ట్ అయినటువంటి పాత ఉంది. అయితే జరగబోయే మీటింగ్ మాత్రం సిఎల్పి మీటింగ్ మాత్రం చాలా ఈజీగా అయిపోయేటటువంటి అవకాశం ఉంది, ఇబ్బంది ఉండకపోవచ్చు అర్చన.
అయితే శివప్రసాద్, మరి డీకే శివకుమార్ సీఎంగా తన మార్కు పాలనను చూపించడానికి ఏ రకంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది? మీరు అంటున్నారు అంత నల్లేరు మీద నడకగా ఆయన పాలన సాగడానికి అంత ఉండదు, ఎందుకంటే ఒకవైపు పక్కలో బల్యంలా అటు మనకు సిద్ధరామయ్య వర్గం ఉంటుందని. అయితే ఇంకా దీంతో పాటు నెక్స్ట్ రాబోయే అసెంబ్లీ అంటే సార్వత్రిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ని గెలిపించాల్సిన బాధ్యత, అలాగే ప్రతిపక్షాల నుంచి కూడా తీవ్రమైన ప్రతిఘటన, ప్రతిదీ ఇప్పుడు డీకే శివకుమార్కి ఎటు చూసినా అవన్నీ చాలా వరకు పొంచి ఉన్నాయి అని అనుకోవచ్చా శివప్రసాద్? డెఫినెట్గా అనుకోవచ్చు. ఎందుకంటే నిజంగానే రాబోయే ఎన్నికలకి కర్ణాటక కాంగ్రెస్ పార్టీని దృఢంగా మరింత బలంగా తయారు చేయాలి, పరిపాలన మరింత అద్భుతంగా సాగితేనే ప్రజలు ఓటేస్తారు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి డీకే శివకుమార్కి పూర్తి ఫ్రీ హ్యాండ్ ఇస్తేనే అవన్నీ జరుగుతాయి. అలా కాకుండా సిద్ధరామయ్య వర్గాన్ని దీంట్లో పెట్టుకుని వాళ్ళే మొత్తం నడిపెట్టయితే శివకుమార్కి ఎటువంటి ప్రయోజనం కూడా లేదు. కానీ బ్లేమ్ మాత్రం శివకుమార్ అనుభవించాల్సి వస్తుంది. అందువల్ల శివకుమార్ కూడా డెఫినెట్గా కాంగ్రెస్ అధిష్టానానికి చెప్పే అవకాశం ఉంది. నాకు ఫ్రీ హ్యాండ్ ఇస్తేనే నేను చేయగలను. ఎందుకంటే ఎలక్షన్స్ మళ్ళీ వస్తున్నాయి కాబట్టి వాటికి పార్టీని సిద్ధం చేయాలి, బలోపేతం చేయాలి, భారతీయ జనతా పార్టీ ఛాన్స్ లేకుండా చేయాలి. భారతీయ జనతా పార్టీ ఒక్కో రాష్ట్రాన్ని నెమ్మదిగా స్వీప్ చేసుకుంటూ వస్తుంది. ఉత్తరాది మొత్తం కూడా అయిపోయింది, ఆల్మోస్ట్ సౌత్ మాత్రమే మిగిలింది. అటు కర్ణాటక, ఇటు తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్లో కూడా అదేం పెద్ద లెక్కలో ఉంది కాదు. కాబట్టి అందువల్ల ఏంటంటే ఈ రెండు రాష్ట్రాలు ఖచ్చితంగా నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలా నిలబెట్టుకోవాలంటే అక్కడ ఉన్న సీఎంలకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి. రేవంత్ రెడ్డి ఆల్రెడీ ఇక్కడ ఫ్రీ హ్యాండ్ చేసి ఆయన అనుభవిస్తున్నారు దాన్ని. అదే పరిస్థితి అక్కడ కనుక ఆయనకు లేకపోతే, డీకే కనుక లేకపోతే అది జరిగే అవకాశం లేదు. కాబట్టి డీకే కూడా ఆ మేరకు డిమాండ్ పంపించే అవకాశం ఉంది. డిమాండ్ పెట్టే ఉండొచ్చు ఆల్రెడీ, మనకు తెలియకపోవచ్చు. నా ఫ్రీ హ్యాండ్ ఇస్తేనే చేస్తాను లేకపోతే లేదని కూడా చెప్పేసి ఉండొచ్చు ఆల్రెడీ. అందువల్ల ఏం జరుగుతాయి పరిణామాలు, సిద్ధరామయ్య ఢిల్లీ ప్రయాణం ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఆయన చెప్పిన మాటలను అధిష్టానం వింటుందా, ఆ మేరకు నిజంగా ఆయన చెప్పినటువంటి రికమెండేషన్స్ అన్నీ చెల్లుతాయా లేదా, ఇవన్నీ రేపు మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు మాత్రమే మనకి తెలుస్తుంది. అప్పటిదాకా తెలిసే అవకాశం లేదు. కాబట్టి అప్పటిదాకా మనం వేచి చూడాలి. మరి సిద్ధరామయ్య మాత్రం పక్కలో బల్యంలాగా ఎప్పుడు డీకే పక్కనే ఉంటాడనే విషయం మాత్రం గ్యారంటీ 100%, దేర్ ఇస్ నో డౌట్. ఒకవేళ కనుక రాహుల్ గాంధీ ఆయన యొక్క అభిప్రాయాన్ని మార్చి మీరు ఈ విషయంలో ఎట్టాగైతే దిగిపోయారో కిందకి మేము చెప్పగానే అట్టగే రాజ్యసభ కూడా వెళ్ళి తీరాలి అనే నిబంధన కనుక పెడితే అప్పుడు ఏమవుతుందనేది చూడాలి. అక్కడ దాకా వస్తుందా లేదా విషయం అనేది రేపు మనకు తెలిసే అవకాశం కనిపిస్తుంది. అర్చన, అయితే శివప్రసాద్, అంటే డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కగానే ఆయన ఫేస్ చేయాల్సిన ముఖ్య సమస్యలు ఏవే ఉన్నాయనుకోవచ్చు అసలు కర్ణాటకలో? ఇప్పటివరకు ప్రకటించినటువంటి ఏవి అక్కడ చాలా రాయితీలు ప్రకటించారు. చాలా చోట్ల ఇప్పుడు 5-6 మనకి తెలంగాణలో ఎట్టగైతే పెట్టారో సంక్షేమ పథకాలు అట్టగే అక్కడ పెట్టారు. వాటిని చూసిన తర్వాతే తెలంగాణలో కూడా వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి అవన్నీ సరిగ్గా జరగట్లేదనే తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆర్థికంగా బాగాలేదు పరిస్థితి అనేటటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అట్లాంటి నేపథ్యంలో దాన్ని బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరెవరికైతే అందలేదనేటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయో వాళ్ళందరికీ వాటిని అందించే ఏర్పాటు చేయాలి. అవన్నీ కూడా చాలా భారీ ఖర్చుతో కూడుకునేటువంటి వ్యవహారం. అదంతా డీకే శివకుమార్ ఏ మేరకు దాన్ని నిర్వహించగలడు అనేది కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి అంశమే. అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలి. ఎంతవరకు ఏది కరెక్టు, ఎంత జరిగినాయి, ఎన్ని వెళ్ళినాయి, ఎన్ని వెళ్ళలేదు. ఫ్రీ బస్సు లాంటి చోట చాలా భయంకరంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కర్ణాటక ఆర్టీసీ తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉంది. ఇట్లాంటి నేపథ్యంలో వాటన్నిటి కూడా సంస్కరించాల్సిన అవసరం ఉంది. ఆర్థికంగా బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అవన్నీ కూడా చాలా కఠినమైనటువంటి క్లిష్టమైనటువంటి సమస్యలే డీకే శివకుమార్కి. ఆర్థికంగా ఆయన బలోపేతంగా ఉండొచ్చు, కానీ తండ్రి తెచ్చి రాష్ట్రానికి పెట్టలేడు కదా. కాబట్టి రాష్ట్రానికి ఆర్థిక పరిపుష్టి రావాలి. అలా రావాలంటే ఏం చేయాలనేది ముందుగా శివకుమార్ ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా చాలా కఠినమైనటువంటి సమస్యలు. బట్ అన్ని చోట్ల ట్రబుల్ షూటర్గా ఉండేటటువంటి శివకుమార్ ఖచ్చితంగా ఈ విషయంలో ఎంతో కొంత సక్సీడ్ అవుతాడనే నమ్మకం ఉంది. బట్ ఏ చిన్న అవకాశం ఇచ్చినా మాత్రం భారతీయ జనతా పార్టీ మళ్ళీ పుంజుకోవడం అనేది మాత్రం ఖాయంగా కనిపిస్తూ ఉంది. అర్చన.